రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలో పర్యటించిందని సైదాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులకు విత్తనాల ఇబ్బంది కూడా లేకుండా ఉండడానికి వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జనవరిలో పంటలు వేసే సందర్భంలో రైతు భరోసా అందుతుందని అన్నారు. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా యాసంగి రబీ 2024-25 కోసం SRSP స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 కింద మానకొండూరు హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్, యలకతుర్తి, హుజురాబాద్ తో పాటు ఇతర దిగువన ఉన్న ప్రాంతాల కోసం 6,97,708 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు కోసం మొత్తం 44.480 టీఎంసీల నీటి కేటాయింపులు ప్రణాళికంగా చేయబడ్డాయని అన్నారు. శుభవార్త శాసనసభలో చర్చ జరిగింది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం. దానిలో ప్రభుత్వం సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని ఆ సబ్ కమిటీ నిర్ణయం ప్రకారంగా రైతు బంధు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశలో రైతులంతా మరి మీ యొక్క పంటల ఏర్పాటుకు వేయడానికి సంబంధించి ఒకవైపు నీరు విడుదల, ఒకవైపు ధనం సహకారం, మరి మీరు క్షేత్రస్థాయి లోపల అందరికీ శుభం జరిగి ఆ భగవంతుని కరుణ కటాక్షాలతోటి సమృద్ధిగా వర్షాలు పడి మరి దానికి సంబంధించినటువంటి పంటలు బాగా పండాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. రైతన్నలు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు చేసిన రాజ్యం ఇద్దరి చేసిన బాగుండదు. రైతులు బాగుండాలని కోరుకునే ప్రభుత్వంగా మరొకసారి రైతు సంక్షేమానికి సంబంధించి ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని 31 నాడు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాను. ఇది 90 days ఆఫ్ అండ్ ఆన్ సిస్టమ్ మీద ఎప్పుడు జరిగినట్టు జరుగుతుంది. పొదుపుగా అవసరం రీత్యా అందరూ బాగా వాడుకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మంచి ఎటువంటి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వ్యవసాయం చేసుకోమని సందర్భంగా రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూపన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. ఏదైతే కుటుంబం గ్రూపింగ్ కావాల్సినదో అది కొంతమందికి లేట్ అయింది. వాళ్ళందరికీ మొన్న మహబూబ్ నగర్లో 2,500 కోట్ల చిల్లర శాంక్షన్ చేసినాం. అవి పైప్ లైన్ అంటే అవన్నీ కూడా బ్యాంకులలోకి వచ్చి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఫేజ్డ్ మేనర్లో అవన్నీ కూడా వాళ్ళందరికీ 2 లక్షల రూపాయల లోపలందరికీ వస్తాయి. 2 లక్షల పైనటువంటి వాళ్ళకు కూడా ముందు నుంచి స్పష్టంగా రైతు వేదికల ద్వారా చెప్పడం జరిగింది, ఏఈఓల ద్వారా చెప్పడం జరిగింది. మార్చి వరకు 2 లక్షల పైనటువంటి వాళ్ళకు ఎవరు ఎంత ఆ పైన అమౌంట్ కట్టిపించుకొని వాళ్ళందరికీ కూడా అప్పు ఇవ్వబడుతుంది, వాళ్ళ రుణమాఫీని చేయబడుతుంది. ఎవరైనా 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇయ్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు కానీ, వ్యవసాయ అధికారులకు కానీ, ప్రభుత్వ అధికారులకు లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోండి. ప్రభుత్వం చాలా స్పష్టంగా పారదర్శకంగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ₹1,00,000 రుణమాఫీ కూడా 5 ఏళ్ళు చేయని వాళ్ళు మమ్మల్ని అనేక మాటలు మాట్లాడినా మా మాట తప్పకుండా మడమ తిప్పకుండా మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏరియా కింద వచ్చేటువంటి ఏదైతే SRSP ఫేజ్ 1 ఫేజ్ 2 కింద వచ్చేటువంటి మానకొండూరు నియోజకవర్గం కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గమైన సైదాపూర్, చిగురుమామిడి కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, లేకపోతే యలకతుర్తి ఆ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, మిగతా పైకి పోయేటువంటి విషయాల లోపల ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ 12 టీఎంసీల నీళ్లు లోయర్ మానేర్ డ్యాంలో ఉన్నాయి. 11 టీఎంసీల నీళ్లు మిడ్ మానేర్లో ఉన్నాయి. 5 టీఎంసీల నీళ్లు మళ్ళీ SRSP నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి వస్తాయి. మొత్తం 29 టీఎంసీ లోపల ఈరోజు మనం దాన్ని చేయగలిగేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి వాస్తవంగా ఈ అన్ని కెపాసిటీ చూసుకుంటే 15 టీఎంసీ మనం రోడ్లు ఉన్నాం, 15 టీఎంసీ. ఎందుకంటే ఇది 21, అది 22, ఆ విధంగా 40-45 టీఎంసీ ఉండాల్సింది పోయి మనం రోడ్డు ఉంది. అది దాన్ని కూడా ఎట్లా కంపేర్ చేసుకున్నా దాన్ని చేస్తాం. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాతంగా ఉండాలనేటువంటి దాని లోపల రైతులకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ సైదాపూర్లో చిన్న కాలుకలకు సంబంధించినటువంటి కూడికలు తీసేది కావచ్చు, దేవాదులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ ఈ నీటి విడుదలకు సంబంధించినటువంటి విషయం లోపల సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో నీళ్ళ యొక్క అవైలబిలిటీ, వాటి ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు వేయగలుగుతామనేటువంటి సాంకేతికమైనటువంటి ఒక లెక్కలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నీళ్లు ఎండాకాలం ఎంత ఎవాపరేషన్ ఆవిరైతాయి, ఎన్ని త్రాగునీరు కొరకు అవసరము, ఎంత వ్యవసాయానికి ఇవ్వగలుగుతాము, నీటి లభ్యత ఏంటి అనేటువంటి అన్ని రకాలుగా ప్రభుత్వం దగ్గర అంచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న సూచన వాస్తవికతను ఆధారంగా తీసుకొని ఈ యొక్క విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మరి
ఆ విధంగా రెస్పాండ్ కావాలి, స్పందించి కార్యక్రమం జరుపుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అక్కడ విత్తనాలకు సంబంధించి సరఫరా కావచ్చు, అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీజన్ స్టార్ట్ అయ్యే కంటే ముందే జనవరిలోనే మన శాసనసభలో చర్చ జరిగింది. 30 నాడు క్యాబినెట్లో కూడా తప్పకుండా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉన్నాం కాబట్టి రైతు బంధు వేసే అంశానికి సంబంధించి కూడా ఏదైతే సబ్ కమిటీ మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినారో ఆ సబ్ కమిటీ నివేదిక ఆ రోజు క్యాబినెట్లో ఇచ్చి దాని మీద ఒక విధానపరంగా తీసుకొని ఏ పంటలు అయితే వేసేటువంటి జనవరి సందర్భం లోపల వాళ్ళందరికీ రైతు బంధు కూడా అందుతుంది అనేటువంటి శుభవార్తని సందర్భంగా తెలియజేస్తాం.